ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాతి రోజు అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల్ని గుర్తిస్తున్నారు. కారంపూడి మాచర్లలో 10 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయంపై గుంటూరు నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. బ్రాహ్మణి పల్నాడు జిల్లాలో అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్రిక్తత వాతావరణం ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పల్నాడు జిల్లాలో నర్సాపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి ఈ నియోజకవర్గాలలో ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ అనుమానితులను పిలిపించి వారితో విచారించి కౌన్సిలింగ్ నిర్వహించి బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. రెండు రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ తరపునైనా కానీ గొడవలకి వాటన్నిటికీ ముందుండే వారిని పిలిచి తప్పనిసరిగా మీ గ్రామాల్లో గొడవలు జరిగితే మీదే బాధ్యత అంటూ కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత జరిగినటువంటి గొడవలు, అలానే కౌంటింగ్ సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం ముందస్తు జాగ్రత్తగా వారిని ఐడెంటిఫికేషన్ చేసి వారి ఫోటోలు తీసుకొని వారి ఆధార్ కార్డు నోట్ చేసుకొని వారిపైన బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో గొడవలు జరిగినప్పుడు గొడవల్లో పాల్గొన్న వారందరినీ కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో వందల సంఖ్యల మీద కేసులు నమోదు, వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఎస్పీ స్థాయి అధికారి దగ్గరుండి కూడా ఇటు కారంపూడి, మాచర్ల నియోజకవర్గాలలో రెండు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే 10 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో వాళ్ళు పాల్గొని వాటి గొడవల్లో, దాడుల్లో ఉండి వర్గాల వారీగా విభజించి గ్రూపుల వారీగా తగాదులు పెడుతున్న వారిని ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రౌడీ షీట్ ఓపెన్ చేసిన వారు పోలీసులు పిలిచినప్పుడు తప్పనిసరిగా స్టేషన్కి వచ్చి హాజరయ్యి సంతకం చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ప్రతి శనివారము, ప్రతి సోమవారము స్టేషన్కి రావాలి అంటూ కూడా షరతులు విడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఆ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఎన్నికల్లో జరిగినటువంటి గొడవల కారణంగా వందలాది మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. వందలాది మందిని పోలీసులు పిలిచి విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయినా గొడవలకి కారణం, గొడవల్లో ఎక్కడ ఎవరెవరో పాల్గొన్నారు, ఎవరి మీద దాడి చేశారు, ఏ పార్టీ వారు ఎక్కువ ఇబ్బంది పడ్డారు, ఏ పార్టీ వారిపై కేసులు నమోదైనవి, ఇలా ఏమీ పట్టించుకోకుండా ఎవరైతే నేర చరిత్ర ఉండదో వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే గనక పల్నాడులో ఉంది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈవీఎంల ధ్వంసం జరిగిన దగ్గర ప్రత్యేకమైనటువంటి అధికారులతోటి మరోసారి పునఃపరిశీలించే విధంగా అక్కడ ఏం జరిగింది, ఆ రోజు ఎన్ని గంటల వరకు ఎవరెవరు ఉన్నారు, ఎన్ని గంటలకు ఏం జరిగింది, ఎన్ని గంటల దాకా ఏజెంట్లు ఉన్నారు, ఏజెంట్లు ఉన్న సమయంలో ఎవరేం చేశారనేది కూడా స్పెషల్ టీం ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుంది. దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నివేదికను ఈ రోజు సాయంత్రం రేపు సిట్ అధికారులకు అందజేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీట్ల ఓపెన్లే కాకుండా బైండ్ ఓవర్ కేసులే కాకుండా ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక పోలీసు బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించి ఆ అనుమతి లేని వాహనాలను, పేపర్స్ లేని వాహనాలను సీజ్ చేయటము, అలానే ఎవరైతే అనుమానితులు ఉంటారో వారందరినీ అదుపులో తీసుకొని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనుక పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటికే చూసినట్లయితే కనుక ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింస కౌంటింగ్ తర్వాత జరగకుండా ఉండటం కోసం ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడతాము. అలానే మైకుల్లోనూ, గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. పల్నాడు జిల్లా అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉందని చెబుతున్నారు. ఎవరైనా రాజకీయ పార్టీలకు సంబంధించి ఆ వృద్ధేక అంటే ఆ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కనుక వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే బెట్టింగ్లకి వాటికి పాల్పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఎక్కడా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి గొడవలు కాకుండా కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపడుతున్నారు. శ్రీనివాస్, అలాగే చెప్పండి, కౌంటింగ్ జూన్ 4న ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి భద్రతలు తీసుకోబోతున్నారు?
ఆల్రెడీ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన వాటిలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ రోజు జరిగినట్టు దాన్ని మొత్తం కూడా క్రోడీకరించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అలానే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను దించి కౌంటింగ్ సమయంలో ఏ పార్టీ గెలిచినా ఎవరు గెలిచినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. అలానే కౌంటింగ్ అంత వరకు కూడా ఎక్కడా టపాసులు అమ్మకాయలు అంటే టపాసులు అమ్మే పరిస్థితి లేకుండా నిషేధించడం జరిగింది. అలానే పెట్రోల్ లీటర్ బాటిల్ కూడా కొట్టకుండా పెట్రోల్ బయటకు విక్రయించకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది జరిగింది. అంటే ఏ పార్టీ గెలిచినా గానీ ర్యాలీలు ఉత్సవాలు ఊరేగింపులు ఏవీ చేయకూడదంటూ కూడా నిషేధించడం జరిగింది. అలానే చూసుకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కడా మీటింగులతోనూ ఎక్కడా వాటితోటూ కూడా ఒక్కసాట గుంపు కూడే విధంగా లేకుండా కూడా జాగ్రత్త పడటం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల గ్రామంలో ప్రత్యేక కేంద్ర బలగాలు రంగంలో దిగి కార్టూన్ చర్చి నిర్వహించడమే కాకుండా ప్రతి గ్రామం కూడా పహారా కాస్తున్న పరిస్థితి కనుక పల్నాడు జిల్లాలో ఉంది. శ్రీనివాస్, ఇప్పటికే చాలా కేసులు నమోదైన అల్లర్ల నేపథ్యంలో అలాగే ఇంకా అరెస్టులు నమోదయ్యే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పటికే చూసినట్లయితే గనక పల్నాడు జిల్లా వ్యాప్తంగా 33 కేసులు నమోదు కావడం జరిగింది. ఆ కేసుల్లో దరిదాపుగా 180 మంది నిందితులు ఉన్నారు. వారిలో 150 నుంచి 300 మందికి ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారిపై కూడా 41 నోటీస్ ఇచ్చి కొంతమందిని విచారించారు. మరికొంతమందిని అజ్ఞాతంలోకి వెళ్లిన వారిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ శాంతియుత వాతావరణాల ప్రక్రియగా భాగంగా రోజుకు 100 నుంచి 150 మందిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఒక్కసారి కేసు నమోదైతే వాళ్ళ బంధువులకు నోటీస్ ఇవ్వటము, వాళ్ళు పిలిపించడము, వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఉండటము. అలానే చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఒక్కసాట గుమ్ముకూడే పరిస్థితి లేకుండా కూడా జాగ్రత్తలు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాతి రోజు అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల్ని గుర్తిస్తున్నారు. కారంపూడి మాచలలో 10 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. గ్రామాల్లో కాటన్ సెర్చ్ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కోర్టు తీర్పునిచ్చింది కదా, ఎన్నికల కమిషన్ దీనిపై ఎలా స్పందిస్తుందంటారు? బ్రాహ్మణి పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఉద్రిక్తత వాతావరణమే కొనసాగుతుంది. ప్రతి గ్రామంలోనూ 144 సెక్షన్ అమల్లో ఉండటం జరిగింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వినుకొండ, నషాపేట, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తనపల్లి నియోజకవర్గాలన్నింటిలో కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు 33 కేసులు నమోదు కావడం జరిగింది. దరిదాపుగా 189 మంది ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి పరిస్థితి. వీరిలో 300 మంది దరిదాపుగా అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారిపై కూడా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అలానే గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యమైన ప్రాంతాలలో
గొడవల్లో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో ఆ గొడవల్లో పాల్గొన్న వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి కూడా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక మాచర్ల కారంపూడి అంటే మాచర్ల నియోజకవర్గంలో దరిదాపుగా 10 మందిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కారంపూడి పేట సన్నిగండ్లో జరిగినటువంటి గొడవలు, అలానే మాచర్లలో జరిగినటువంటి గొడవలకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలానే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలను పిలిచి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తూ కూడా ప్రతి శనివారము ప్రతి సోమవారం కూడా స్టేషన్లో హాజరు కావాలి అంటూ కూడా హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే అలానే సిట్ అధికారులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో అది ఒక కొలుక్కొచ్చే విధంగా కూడా జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని సిట్కి సంబంధించి ప్రత్యేక అధికారులు డీఎస్పీ స్థాయి అధికారి దగ్గరుండి దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సిట్ అధికారుల సూచనలతో చూస్తే కనుక సిట్ అధికారులు ఎక్కడికక్కడికి కూడా పకడ్బందీగా కూడా ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఏజెంట్లుగా ఉన్నారు, ఎవరు గొడవకు పురిగొల్పారు, ఎవరు గొడవలు చేశారు, ఎవరు ఈవీఎంను ధ్వంసం చేశారు, ఇలా అన్ని విషయాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. అలానే సిట్ అధికారులకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టింది చూసినట్లయితే కనుక పాలవాయి గేటు వద్ద ఉన్నటువంటి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఎలా లీక్ అయింది, ఆ వీడియో నారా లోకేష్ సంబంధించి ట్విట్టర్లో ఎలా పోస్ట్ చేశారు, దానికి ఎవరు సహకరించారు, ఎవరెవరు దానికి బాధ్యులుగా ఉన్నారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయి విచారణ కూడా వేగవంతం చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణమే కాకుండా కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతంగా వాతావరణం ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. కౌంటింగ్ అప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ముందస్తుగానే గ్రామాల్లో ప్రహార కాయటము, టంకా వేసి మైకుల ద్వారా ప్రచారం చేయటము, ఏ రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పటము, ఇలా అన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఎక్కడికెక్కడికి 144 సెక్షన్తో పాటు ప్రత్యేక బలాగాలతోటి గ్రామాల్లో పహారా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనుక పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. అలాగే శ్రీనివాస్, అలాగే చెప్పండి, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఉంది అంటున్నారు, కానీ పోలింగ్ రోజు ఇదే పరిస్థితి నెలకొంది. అల్లర్లు జరిగిన నేపథ్యంలో 3 అంచెల భద్రత ఉన్నా కూడా సో కౌంటింగ్ రోజు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 చోట్ల కౌంటింగ్కి సంబంధించినటువంటి టేబుల్స్ను ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం జరిగింది. నషాపేట, గుంటూరు, బాపట్ల ఈ 3 చోట్ల కౌంటింగ్కి సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ జరగడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ స్పెషల్ పార్టీ పోలీసులతోటి అక్కడ ప్రహారా కాస్తూ కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం కాకుండా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్కి వచ్చే ఏజెంట్లు ఐడి కార్డు, ఏజెంట్ ఫామ్ 2 తప్పనిసరిగా తీసుకొని వచ్చే విధంగా కూడా చర్యలు చేపడతాం. అలానే అనుమతి ఉన్న వారిని లోపలికి అలౌ చేసే విధంగా కూడా సిద్ధం చేయటము, ఏ వార్డుకి ఆ వార్డు ఫలితాలు డిస్ప్లే అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ దాకా ఎక్కడికైతే ఈవీఎం తరలిస్తారో వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒక పక్క కౌంటింగ్ జరుగుతున్నా మరో పక్క గ్రామాల్లోనూ పల్నాడులోనూ ఉద్రేకత వాతావరణం లేకుండా ఉండటం కోసం ముందుగా జాగ్రత్తలు చర్యలు చేపట్టడం జరిగింది. ఆయా గ్రామాలని సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లే వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డులు, కౌంటింగ్ ఏజెంట్ గా ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లే విధంగా కూడా జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇక్కడ పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ పల్నాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకలూరుపేట, నషాపేట, వినుకొండ, పాచర్ల, గురజాల, సత్తనపల్లి, పెదకూరపాడు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన దానిలో కౌంటింగ్ జరుగుతుంది. అలానే గుంటూరుకు సంబంధించి గుంటూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గుంటూరు పార్లమెంట్ కూడా కౌంటింగ్ నిర్వహిస్తారు. అలానే బాపట్ల పార్లమెంట్ కు సంబంధించినటువంటి దానిలో బాపట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర ప్రత్యేకమైనటువంటి డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులే కాకుండా కేంద్ర బలగాలు కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు వెంట అయినా కానీ వారు గుర్తింపు ఉన్నటువంటి 2 ఏజెంట్లే లోపలికి వెళ్ళడానికి ఎలవ్ చేసే పరిస్థితి ఉంటుంది, కానీ గుంపులుగా వెళ్ళడానికి ఎలవ్ చేయకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే అభ్యర్థికి సంబంధించి అభ్యర్థి ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి సైన్లు చేసిన తర్వాతనే
వారిని ఏజెంట్లు పంపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఎటువంటి నేర చరిత్ర లేని వారిని ఎన్నుకొని కౌంటింగ్ పంపాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉండటమే కాకుండా ప్రతి గ్రామాల్లోనూ కార్డన్ చర్చిన రూపంలో అనుమానితులను గుర్తించి అనుమానిత పేపర్లు లేకుండా ఉన్నటువంటి బైకులను కార్లను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు వైరుధ్యాలతోటి అలానే పెట్రోల్ బాంబులు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని వారి మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కేంద్ర బలగాలు ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో దిగడం జరిగింది. ఈ 10 నుంచి 15 రోజులు కూడా ఇప్పటికే వేగవంతం చేశారు దర్యాప్తులు. అలానే రానున్న రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం కోసం కావాల్సినటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి జరిగినటువంటి హింస పల్నాడు జిల్లాలో మరలా పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.